ఆహారం విషయంలో మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. ఆపిల్ పండ్ల వంటి ఖరీదైన ఆహారాలు ఆరోగ్యానికి మంచివని, పోషకాలన్నీ వాటిలోనే ఉంటాయని మనలో చాలా మంది బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకంతోటే స్తోమతకు మించి అప్పుడప్పుడు ఖరీదైన ఆహారాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఖరీదైన ఆహారాలు నిజంగానే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. మనం తీసుకునే ఆహారంకి మనం ఎంత ఖర్చు పెడుతున్నామనే క్వశ్చన్ కాదు, మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయనేది ముఖ్యమైనది. సో మనము తక్కువ డబ్బులో మనము ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తున్నాయా, ఎక్కువ డబ్బుల్లో ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తున్నాయని క్వశ్చన్ కాదు. ఇది మనకి సీజన్గా వచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మన లోకల్గా దొరికే ఏవైతే ఫుడ్ ఉంటుందో వాటిలో మనకి కావలసిన న్యూట్రియంట్స్ అనేవి శ్రేష్టంగా లభిస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన శరీరానికి కావలసిన పిండి పదార్థము, అందులో పీచు కంటెంట్ ఉందా, వాటిని ఎక్కువ రీఫైన్ చేసామా అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే గింజ ధాన్యాలు తక్కువ రీఫైనింగ్ ఉండాలి. అలాగే పప్పు దినుసులు ప్రతిరోజు ఉండాలి. అలాగే మనకి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు కనీసము మనకి అరకిలో నుంచి పావు కిలో వరకు ఉండాల్సి ఉంటుంది. అలాగే మనం కొన్ని రకాల నూనె గింజలు వాడడం కానీ, పాల ఉత్పత్తులు, మాంసకృతులు, ఇలాంటి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లిమిటెడ్గా వాడుతూ ఉండాలి. సో దీనికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎలాంటివి కొంటున్నాం. చాలామందిలో అపోహ ఏముంటుందంటే, మనము డ్రాగన్ ఫ్రూట్ తినాలి, కివీ ఫ్రూట్ తినాలి, అలాగే మనకి అవకాడో ఫ్రూట్ తీసుకోవాలని. అట్లా ఏమి లేదు. మనం తీసుకునే అన్ని రకాల ఆహారం బ్యాలెన్స్గా ఉండి, లోకల్గా అవైలబుల్ ఉండి, సీజనల్గా ఉన్నవి తీసుకుంటే కనుక మన శరీరానికి కావలసిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి. మన టైమ్లీ మీల్స్, మన పోర్షన్ కంట్రోల్, మన రైట్ చాయిసెస్ ఆఫ్ ఈటింగ్ ఉంటే కనుక, హెల్దీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఉండి బయట అవాయిడ్ చేస్తే కనుక మన డబ్బు ముఖ్యం కాదు, న్యూట్రియంట్స్ అనేవి ముఖ్యమని అర్థం చేసుకోవాలి.